చూసారా ఎపిసోడ్ ఏమన్నా టాస్క్లు పెడుతున్నారా బిగ్ బాస్ అసలు ఇవి కదా మనకు కావాల్సిందని ఎంతమంది కనిపించింది అసలు టాస్క్ల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటాడు బిగ్ బాస్ అనమాట. అసలు టాస్క్లు మాత్రం చాలా బాగుంటున్నాయి అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎక్స్పెషల్లీ ఈరోజు ఇమ్మాన్యుయల్ మాత్రం తగ్గేదే లేదన్నాడు అబ్బా. టాస్క్లో మాత్రం తన 100% ఎఫర్ట్స్ పెట్టి పిచ్చెక్కిచ్చాడు అసలు. టాస్క్లో మాత్రం ఈరోజు మాత్రం క్రెడిట్స్ మొత్తం ఇమ్మాన్యుయల్కి అనమాట. అండ్ ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ కాంబో అయితే చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండ్ వీళ్ళిద్దరు కలిస్తే సరిలేరు ఇంకెవరని చెప్పి వీళ్ళిద్దరు పిచ్చెక్కిచ్చారు అబ్బా ఆటలో మాత్రం. అండ్ ఇమ్మాన్యుయల్ విషయానికి వస్తే ఇమ్మాన్యుయల్ అయితే మల్టీ టాలెంటెడ్లా అనిపిస్తాడు అబ్బా. ఎందుకంటే ఒకవైపు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు అండ్ ఒకవైపు ఎవరైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఆర్గ్యుమెంట్లో కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి అండ్ ఒకవైపు ఏంటో టాస్క్లో తన 100% ఎఫర్ట్స్ పెట్టి పిచ్చెక్కిస్తున్నాడు అసలు. అన్నీ కలిసి బిగ్ బాస్కి ఎటువంటి కంటెస్టెంట్ కావాలో అటువంటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయల్లో నాకైతే కనిపించాడు అబ్బా. అండ్ ఇలాగే ఆడితే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ టాప్ 5లో ఉంటాడు. టాప్ 5 కాదు విన్నింగ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్ సీజన్లో రోహిణి, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురు అయితే ఒక మాట మాట్లాడుకున్నారు. విన్నింగ్ ఛాన్సెస్ కమెడియన్కి ఉండదబ్బా, కమెడియన్ ఎప్పుడు కమెడియన్ అని చూస్తారు, విన్నర్ని చేయరని చెప్పి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు లాస్ట్ సీజన్లో. కానీ ఎవరబ్బా అసలు కమెడియన్ విన్నర్ కాదని చెప్పేది. అసలు ఈ సీజన్లో ఇమ్మాన్యుయల్ ఆడిన ఆటకి ఖచ్చితంగా విన్నర్ అవుతాడని ఎవరని అనుకుంటారు. తను చేసేది కమెడియన్గా అయినా సరే అసలు టాస్క్లో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు అబ్బా. అసలు ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు కూడా మంచి మంచి పాయింట్లు చెప్తాడు అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇంకా చెప్పక్కల్లా. అసలు ఇన్ని టాలెంట్స్ ఇమ్మాన్యుయల్లో ఉంటే విన్నర్ ఎందుకు అవ్వకుండా ఉంటాడు, ఖచ్చితంగా అవుతాడు. ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ 5 వరకు వెళ్తాడు. విన్నర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఈ రోజు జరిగిన టాస్క్లో ఇమ్మాన్యుయల్ ఆడిన ఆట మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.